నమస్తే అందరికీ. జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ జిఐఎస్ ప్రోలో మనం డేటా డ్రివెన్ పేజెస్ని చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. డేటా డ్రివెన్ పేజెస్ అంటే ఏమిటి? ఆర్జిఐఎస్ ప్రోలో దీనిని మ్యాప్ సిరీస్ అని పిలుస్తారు. ఇది చాలా మ్యాప్లను ఆటోమేటిక్గా తయారు చేయడానికి ఉపయోగపడే విధానం. ఉదాహరణకు, మన దగ్గర డిస్ట్రిక్ట్స్ లేయర్ ఉందని అనుకుందాం. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మ్యాప్ రూపొందించాలంటే ఒక్కో మ్యాప్ను మాన్యువల్లీ తయారు చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అక్కడే డేటా డ్రివెన్ పేజెస్ మనకు సహాయపడతాయి. వాటి సహాయంతో ప్రతి జిల్లాకు విడివిడిగా మ్యాపులు ఆటోమేటిక్గా తయారవుతాయి. ఇప్పుడు మ్యాప్ డ్రివెన్ పేజెస్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన మ్యాప్ ఉంది, డిస్ట్రిక్ట్ వైజ్ మ్యాప్. సో ఇప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని ఒక్కొక్క మ్యాప్ లాగా తీయాలి. ఓకే, సో అది మన టాస్క్. అది ఎలా చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్సర్ట్, ఇక్కడ న్యూ లేఅవుట్, నేను A0 ల్యాండ్స్కేప్ పెడుతున్నాను. ఓకే, తర్వాత మనకి మ్యాప్ ఫ్రేమ్, చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ మ్యాప్ వచ్చింది. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఓన్లీ మనము డిస్ట్రిక్ట్ వైజ్ మ్యాప్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాం. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క మ్యాప్ రావాలి. సో ఒకసారి లేబుల్ కూడా డిస్ప్లే చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ చూడండి, ఇన్సర్ట్లో ఇక్కడ మ్యాప్ సిరీస్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి స్పేషియల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇది మనకి స్పేషియల్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇండెక్స్ లేయర్ వచ్చేసి మనకి మ్యాప్ ఫ్రేమ్, మనం మ్యాప్ ఫ్రేమ్ తీసుకుంటాము. ఏ లేయర్ నుంచి మనం చేసుకుంటున్నాము మనం డేటాని. సో టీఎస్ డిస్ట్రిక్ట్ బౌండరీ ఉంది కదా, దీని నుంచి తీసుకుంటున్నాం. సో ఏ ఫీల్డ్ కావాలి మనకి, డిస్ట్రిక్ట్ నేమ్ ఫీల్డ్ కావాలి. ఇది సార్ట్ కూడా డిస్ట్రిక్ట్ నేమ్తో సార్ట్ పెట్టుకుందాం. ఓకే, సో ఆప్షనల్ ఫీల్డ్స్, సో ఇదంతా బై డిఫాల్ట్గా వదిలేసేయండి. సో ఇక్కడ మ్యాప్ ఎక్స్టెంట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి 1000 అంతా వదిలేసి ఇక్కడ క్లిప్ టు ఇండెక్స్ ఫీచర్ అని పెట్టండి. ఓకే, డన్. సో ఇది ఎందుకు పెడుతున్నామో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ అయితే క్లిక్ టు ఇండెక్స్ ఫీచర్ పెట్టండి. ఓకే అనండి. ఇప్పుడు చూడండి, మనము ఇది ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆ క్లిప్ టు ఇండెక్స్ అనేది మనం తీసేసామనుకోండి, సో మనకి సరౌండింగ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సరౌండింగ్స్ ఏరియా కూడా కనిపిస్తుంది. లేదు మనకు ఓన్లీ మనకి పర్టికులర్ ఏరియా మాత్రమే ఉండాలి, మిగతాది మనం ఉండకూడదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి క్లిప్ టు ఇండెక్స్ అనే ఫీచర్ని పెట్టుకుంటాం. ఓకే, డన్. సో ఇప్పుడు ఏంటంటే మనము మిగతాది మన నార్త్ యారోస్, మనకు కావాల్సిన లెజెండ్స్ కానీ అన్నీ మనం ఫిక్స్ చేసుకుందాం. ఓకే, స్కేల్ బార్ తీసేసుకుందాం ఇక్కడ. మనం ఏదైనా ఎలిమెంట్ని ఎడిట్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఆ ఎలిమెంట్కి సంబంధించిన టూల్స్ అనేవి మనకి యాక్టివేట్ అవుతాయి అనమాట. సో దాని ప్రకారంగా మనం మార్చుకోవడమే. కిలోమీటర్ని KM అని మారుస్తాము. లేబుల్ టెక్స్ట్ యాజ్ KM అని సరిపోదు. సో మనకు కొంచెం స్పేస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టుకోవాలి. ఓకే, సో దానికి ఒక చిన్న ట్రిక్ అనమాట. ఇప్పుడు ఇది ఆదిలాబాద్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి డైనమిక్ టెక్స్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక టేబుల్ అట్రిబ్యూట్ వాల్యూ అని ఉంటుంది. సో ఈ వాల్యూ తీసుకోండి. సో ఒక టేబుల్ ఏంటిది మనది అంటే ఇది మనకి ఈ షేప్ ఫైల్ నుంచి తీసుకుంటుంది. కస్టమ్ క్వరీ కాకుండా ఇక్కడ మనకి విజిబుల్ రోస్ అని పెడదాం.
సో ఫీల్డ్ మనకి ఏ ఫీల్డ్ నుంచి డేటా డిస్ప్లే అవ్వాలి, మనకి డిస్ట్రిక్ట్ నేమ్ నుంచి డిస్ప్లే అవ్వాలి. ఓకే అనండి. సో ఇప్పుడు మీరు ఇది డ్రా చేసినప్పుడు ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో దాన్ని ఎడిట్ చేయాలంటే వాల్యూ పైన క్లిక్ చేసి సరిపోతుంది. సారీ, మ్యాప్ సిరీస్ రో చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చింది. ఓకే, రైట్. సో మనం అడ్జస్ట్ చేసుకోవడం, ఈ వాల్యూ ముంగట డిస్ట్రిక్ట్ నేమ్ అని ఎంట్రీ చేస్తుంది. ఓకే, డిస్ట్రిక్ట్ నేమ్, స్టేట్ తెలంగాణ ఒకటే కాబట్టి సింగిల్ కాబట్టి వాల్యూ సింగిల్ వాల్యూ కాబట్టి మనం దీన్ని ఒకటే ఉంటే సరిపోతుంది. కానీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది మనకి కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని మనము డిస్ట్రిక్ట్ నేమ్ని మాత్రం మనం ఫీల్డ్ నుండి తెచ్చుకుంటాము. చూస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చుకున్న వాల్యూ అండ్ మనం ఇది ఎంట్రీ చేసుకున్నాము. ఈ వాల్యూ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం ఈ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ మారింది చూసారా. సో హనుమకొండ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది కూడా మారుతుంది ఇక్కడ. సో ఈ రకంగా మనకి ఈ మ్యాప్ డ్రివెన్ పేజెస్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. సో అది మనం ఇచ్చుకున్న ఫీల్డ్ ప్రకారంగానే మనకి డేటా అంతా కూడా మనకి డేటాని బేస్ చేసుకొని మనకి ఇండివిజువల్ మ్యాప్స్ని ఇలాగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డైనమిక్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనకి పనికొచ్చే చాలా టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, స్కేల్ అని పెట్టేసి మనం ఇలా డ్రాగ్ చేసుకుంటే టెక్స్ట్ పైన క్లిక్ చేసి సైజ్ పెంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి దీంట్లో డైనమిక్ టెక్స్ట్లో చాలా ఉంటాయి మనకి పనికొచ్చేవి. సో స్టార్ట్ టైం, ఎండ్ టైం, సో చాలా డిఫాల్ట్గా మనం పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా మనము డేటా డ్రివెన్ పేజెస్ యూస్ చేసి మనం ఇండివిజువల్ మ్యాప్స్ని మనం సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా క్రియేట్ అయిన తర్వాత వీటిని మనం సేవ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ పైన షేర్, ఎక్స్పోర్ట్ లేఅవుట్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ అని పెట్టేసి మనకి కావాల్సిన పాత్రలో మనము సేవ్ చేసుకోవడమే. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి సింగిల్ పీడిఎఫ్లో మనకి మొత్తం మ్యాప్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అలాగే మీ సూచనలు లేదా సలహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.